హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సూర్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. శుభం బియాదు. చెప్పండమ్మా. మీరు చూస్తే గనక మనకి రీసెంట్‌గా రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. సో, వారికి ఈరోజు నామకరణం గూడా చేయడం జరిగింది. శివరామ్ అండ్ అన్వితా దేవి. సో, ఏంటి సార్ వీటికి కూడా అంతకుముందు 2023లో క్లీంకారా అని చెప్పేసి ఒక నేమ్ అప్పుడు కూడా చాలా వైరల్ అయింది. బట్ క్లీంకారా అంటే ఏంటో అనేది మాకప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలిసింది. సో, ఇప్పుడు ఈ రోజు కూడా శివరామ్ అంటే అసలు అది ఎలా తీసుకున్నారు? ఏంటో దానిలో కూడా దైవికమైన అర్థం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు అబ్బాయి పేరు శివరామ అని పేరు పెట్టారండి. ఇక్కడ శివుడు, రాముడు. శివతత్వం, రాముడి యొక్క తత్వం 2 కలిసి ఉన్న వ్యక్తిత్వంగా చెప్తూ ఉంటాం. అయితే అన్నిటికి ముఖ్యం ఏంటంటే పూర్వకాలంలో కూడా ఏంటంటే తాతగారుల పేర్లు పెట్టుకోవడం, దేవతల యొక్క పేర్లు పెట్టుకోవడం, రామ, కృష్ణ ఇవన్నీ బాగా అలవాటు ఉండేది. ఎందుకంటే అలా పేర్లు పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే నిత్యం ఆ నామాన్ని మనం స్మరణ చేస్తుంటాం. ఆ పేరు పెట్టి పిలుస్తుంటాం ఇంట్లోని. పిలుస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఒక తెలుసో తెలియక ఆ నామస్మరణ వల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత అలా పూర్వకాలంలో దేవుడి పేరు పెట్టినవారు. అలాగే ఇక్కడ శివరామ అనే విషయంలో కూడా అక్కడ తాతగారి పేరు, తండ్రి గారి పేరు 2 కలిసి ఉన్నాయి. సో, ఈ 2 పేర్లు కలిసి వాళ్ళు పెట్టారు. ఈ తాత యొక్క పోలికలతో ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఒక ఛానెల్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాం. తాత తర్వాత అవుతాడని, గొప్పవాడవుతాడని అని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ ఆ పేరన్నది ఒక బలాన్నిస్తుంది. ఒక శక్తినిస్తుంది. ఒక అనుకోని ఒక ఆయుష్‌ని పోస్తుంది. శివరామకృష్ణ అంటారు. శివుడు అన్నవాడు ఏంటంటే త్యాగించేవాడు. రాముడు అనేవాడు ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళేవాడు. అంటే మార్గాన్ని ధర్మ మార్గంలో వెళ్ళాలని కోరుకునేవాడు రాముడు. సో, అటువంటి రాముడు ఆ తర్వాత ఈ యొక్క ఆహ్, శివుని యొక్క ఈ యొక్క తత్వం అంటే ఇక మొత్తం అన్నిటికీ ఛేదించే వ్యక్తిగాను, రాముడు ఒక ధర్మపరంగా వెళ్ళేవాడుగాను, ఈ 2 పేర్లు కలిపి పెట్టినట్టుగా మనకది చాలా స్పష్టంగా మనకనిపిస్తోంది. ఏదైనప్పటికీ భగవంతుడి యొక్క పేరు పెట్టుకోవడం ఈ కాలంలో చాలా మంది మర్చిపోయారు. సో, అటువంటి పేరు పెట్టి ఆ యొక్క వంశానికి ఒక అద్భుతమైన తండ్రిగా తాతగారి యొక్క పేరు నిలబెట్టేటట్టుగా ఉంది గాబట్టి, అది ఒక రకంగా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం ఉందండి. అలాగే మనం చూసుక అన్వీరా, అన్వీరా అంటే ఒక శక్తి. ఒక అమ్మవారి యొక్క శక్తి స్వరూపం అన్వీరా అంటే అన్నమాట. అంటే ఎలాగుంటుందంటే అన్వీరా అనేదేంటంటే ఆల్మోస్ట్ లైక్ డివైన్ పవర్. అంటే గ్రేస్ ఆఫ్ డివైన్ పవర్ అంటాం మనం ఓ రకంగా. ఇంగ్లీష్‌లో చెప్పాలంటే. అంటే ఒక అద్భుతమైన ఆధ్యాత్మికంగా ఒక శక్తిని సంపాదించుకున్న పవర్‌ని అన్వీరా అంటారు. అంటే ఈ వ్యక్తిని ఇలా చూడ ఒక గ్రేస్ ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్న, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్న ఒక గ్రేస్ అంటే ఒక చక్కటి ఒక కళ ఉన్న స్థితిని చూసి అన్వీరా అంటారనమాట. ఈ గ్రేస్ ఆఫ్ గాడెస్ అంటారు ఇది ఇంకో రకంగా. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ గ్రేసెస్ అని ఉన్న పిల్ల అని అర్థం మాట. సో, ఆ అమ్మాయికి ఆ పేరు పెట్టడం, ఆ పేరు పెట్టి పిలవడం అని కూడా ఏంటంటే నిత్యము ఆ అమ్మవారిని తలుచుకున్నట్టే పెద్దవాళ్ళందరూను. సో, ఈ రకంగా ఈ 2 పేర్లు పెట్టి ఇదే పేర్లతో నిత్యం వాళ్ళు పిలిస్తే మాత్రం ఆ ఇల్లు సస్యశ్యామలంగా అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో తొలుతుంటుందన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి అన్ని రకాల భోగభాగ్యాలున్నాయి. దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. బట్ ఏంటంటే, ఈ అమ్మాయి రాక తర్వాత జరగబోయే ప్రతీది కూడా ఒక అద్భుతమైన స్థితిగా మనకు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి, డెఫినిట్‌గా ఇవి 2 మంచి పేర్లుగా చెప్తాం. సంస్కృతిలో కూడా దీనికి ఒక మంచి అద్భుతమైన ఇది ఉందన్నమాట. పవర్ కూడా ఉందంటారు. గ్రేస్ అంటే ఇంకేం లేదండి. అనుగ్రహం అని అంటాం ఒక రకమైన. అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉన్న అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన పిల్లగా కూడా మనం చెప్పుకోవచ్చు మాట ఇలాగా. సో, దిస్ ఇస్ ఎ పాజిటివ్స్ అని చెప్తాము. సో, గుడ్ నేమ్స్ అండి ఇవన్నీను. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుని అస్ట్రాలజర్స్‌ని కన్సల్ట్ చేసి పెట్టే ఉంటారు వాళ్ళు పేర్లు కూడాను. ఈ తిథి, వార, నక్షత్రాలు కూడా చూసి కూడా ఆల్మోస్ట్ డెలివరీ కూడా అలాగే జరిగి ఉండొచ్చు అని నా భావన మాట. ఏదైనప్పటికీ పేర్లు చాలా బాగున్నాయి. ఆ ఇంటిల్లిపాదిది ఎంతో అద్భుతంగా ముందుకు సాగాలి. మనవలతో తాతగారు కూడా చక్కగా ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఒక యోగంలోకి వెళ్ళాలని కోరుకుంటాము. ఈ పేరు పెట్టుకోవడం వల్ల కూడా ఒకటేంటంటే జాతకాలు కూడా కొంతవరకు మనకు ఆ 31st అన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో కూడా మనం పెట్టుకొని మనం మాట్లాడితే కూడా తండ్రికి, తాతకి ఇద్దరికీ కూడా ఒక యోగాన్ని ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. తండ్రికి అమ్మాయి వలన, తాతకి మనవడి వలన ఒక యోగాన్ని కలిగించే అవకాశాలు బాగా కనబడుతున్నాయని ఇంతకుముందు ఒక ఛానెల్‌లో కూడా మనం మాట్లాడాం కాబట్టి, సో, అదే మళ్ళా ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం. ఏదైనా శుభం జరిగే అవకాశం వాళ్ళ ఇంట్లో కొద్ది కాలంలో కనబడుతుంది. అయితే 2, 3 నెలల్లో ఒక మంచి శుభార్త ఇంకా వినే అవకాశాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పగలుగుతాం. సో, మనం చూసుకుంటే ఇంతకు ముందు కూడా క్లీంకార పుట్టిన తర్వాత కూడా చెప్పారు. చాలామంది జాతకాలు చెప్పారు. ఈ పాప పుట్టిన తర్వాత వీళ్ళది ఇంకా బాగా ప్రతిష్ట పెరుగుతుంది. ఇంకా బావుంటుంది అని చెప్పారు. అండ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడం లాంటిది కూడా మనం చూసాము.
అవును. 'పవన్ కళ్యాణ్' సీఎం గారు అనడం కాకుండా అటు బాబాయిలు వీళ్ళందరూ కూడా ఒక పొజిషన్స్ రావడం, పద్మశ్రీ రావడం, తర్వాత ఫిల్మ్ అవార్డ్‌లో, నేషనల్ అవార్డ్‌లో రావడము, మన సినిమాకి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నామమ్మా. సో, ఇవన్నీ మనకొక పాజిటివ్ సైన్ చెప్పొచ్చు ఏదన్నా. ఇవన్నీ జరగడం కూడా పాజిటివ్ సైన్ చెప్పొచ్చు. పుట్టిన వెంటనే కూడా కొన్ని శుభవార్తలు విన్నారు వాళ్ళ ఇంటి మీద. ఆల్మోస్ట్ పొలిటికల్‌గా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యామిలీ అయింది. రాజకీయంగా ఎదిగారు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతాను. సో, ఇవన్నీ మనకేంటంటే ఓ పాజిటివ్ సిగ్నిఫికెన్స్. ఒక బాబాయికేమో ఇందాక మనం చెప్పుకుంటే ఒక తాతగారికేమో ఎమ్మెల్సీ అయితే, ఒక తాతగారు డిప్యూటీ సీఎం అయితే, మరి ఇంకా ఇంకో తాతగారు అయితే మెగాస్టార్. ఆయన నేషనల్ లెవెల్‌లో కూడా అవార్డ్స్ కూడా తీసుకోవడం. తర్వాత మేనమామలు కూడా ఆల్మోస్ట్ నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవి మనం చూస్తూనే ఉన్నాము. సో, ఈసారి కూడా ఏంటంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలాంటిది ఒక 2, 3 నెలల్లో మంచి శుభమైన వార్తలు, నేషనల్ లెవెల్‌లో కూడా మంచి పేరు సంపాదించుకునే ఫ్యామిలీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇదన్నీ ఏంటంటే ఇండికేషన్స్ అండి. వాళ్ళు సమయం అని చూసుకొని అన్ని చేస్తారు కాబట్టి డెఫినిట్‌గా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. సో, చూసుకుంటే గనక ఇప్పుడు మీలో కూడా చెప్పే వారిలో కూడా చాలామంది అసలు వాళ్ళకి పిల్లలే పుట్టరు. ఇదంతా జరగదు అని జెప్పి చెప్పిన వాళ్ళు చాలామందున్నారు. అంటే సెలబ్రిటీ జాతకాలు రెగ్యులర్‌గా చెప్పేవాళ్ళుంటారు. వాళ్ళు చెప్పారు, లేదు వాళ్ళకి సంతానం అనేది ఉండదు. ఇట్లా చాలా విధాలుగా మాట్లాడడం జరిగింది. సో, కానీ చూసుకుంటే గనక ఈరోజు అండ్ ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే ఇంతకుముందు వారింట్లో పుత్రుడు పుట్టడు అన్న విధంగా కూడా కొన్ని మాటలు జరిగినాయండి. సో, ఇప్పుడు చూసుకుంటే గనక మరి ఇప్పుడు జాతకం వాళ్ళు చెప్పినది ఒకటిలా ఉంది. ఇప్పుడు జరిగినది ఒకలా ఉంది. సో, దీని గురించి ఏమంటారండి? ఇప్పుడు ఏం లేదమ్మా, తండ్రి యొక్క జాతకంలోని మనకు చూస్తే మొదటి సంతానం చూస్తే, మొదటి సంతానం యొక్క జాతకంలో తృతీయ భావాన్ని గనక చూస్తే, ఈ అమ్మాయికి అన్నదమ్ములు, అక్కచెల్లెలు పుడతారా? పుట్టరా? అని చాలా స్పష్టంగా తెలుస్తుందమ్మా. అందులో ఏం సందేహం లేదు. జాతకాలు ఏదో కాకతాయిగా చెప్పడం కూడా కాదు. మూడో భావాన్ని చూడాల్సొస్తుంది. నాకు అలాగా ఈ ముందు పుట్టిన గింకారి అమ్మాయి యొక్క జాతకంలో గనుక మనం చూస్తే, మూడో భావాన్ని చూస్తే, దాని మీద దృష్టి పడ్డ గ్రహాలను గనక మనం చూసుకుంటే, మనకు స్పష్టంగా కనబడతాయి గానీ, ఇంకా ముందు ముందు కూడా సంతానం ఉందని తెలుస్తుందమ్మా. ఇదేదో మాట వరుసకి అనియాలి, ఏదో మాట అనియాలి అని కొంతమంది జ్యోతిష్యులు చెప్పడం వల్ల మనం నేను కూడా విన్నాను ఇది. పిల్లలే పుట్టరు అని అనడం, అసలు రామ్ చరణ్‌కి వంశోద్ధారకుడే ఉండరు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు ఉన్నారు. విశేషంగా ఈ సెలబ్రిటీస్ జాతకాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఇలాగా అనవసరంగా ఒక పాపులర్ అవ్వడానికి చెప్తున్నారు తప్ప, మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నమాట. ఈ మొదటి అమ్మాయి యొక్క జాతకంలో మూడో భావం మీద గాని కేంద్రీకృతమై దృష్టి పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సంతానం ఉంటుందా? సత్సంతానం తమ్ముడు ఉంటాడా? ఉండడా? చెల్లి ఉంటుందా? ఉండదా? అంటే మూడో భావం మాతృస్థానం అంటాం. ఆ మాతృస్థానం చూస్తే ఎంతమంది తమ్ముళ్ళు, చెల్లెలు ఉంటా క్లియర్‌గా తెలిసిపోతుందమ్మా. అది చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళు చేసే ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తారు. మేము ఎవరికైనా జాతకాలు చెప్పుకున్నప్పుడు అందములు ఉన్నారా? అకశలు ఉన్నారా? తోడబుట్టులు ఉన్నారా? అన్నది మూడో భావం చూసి చెప్తే ఇది జ్యోతిష్ శాస్త్రం యొక్క శాస్త్రంలోని విభాగం ఇది ఇలా చెప్పుకోవడం. సో, అలా చూడకుండా ఏదో చెప్పాలి గదా! అని చెప్పేస్తే ఇదిగో అస్ట్రాలజర్ అంటే కొంచెం మీరిప్పుడు చెప్పినట్టుగా ఒక వాళ్ళ మీద ఉన్న గురి పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. సో, మనం చూసుకోవాలి చెప్పేటప్పుడు కూడా చాలామంది ఇందులో 12 భావాలుంటాయి. ప్రతి భావం ముందు ముందు జరగబోయే ప్రతి విషయాన్ని చెప్తుంది కాబట్టి, వాటిని స్టడీ చేసి మనం చెప్పాల్సొస్తుందండి. అలాగే మనవడు పుట్టాడు అనంటే, మనవడు తాతకి ఒక అద్భుతమైన యోగం ఇస్తాడు. తండ్రికి ఒక అద్భుతమైన యోగం ఇస్తాడు ఆడపిల్ల పుడితే. ఇవన్నీ మన శాస్త్రంలో ఉన్నాయి. అంతెందుకు మీకు జరిగిన ఒక సంఘటన చెప్తాము. జూనియర్ ఎన్టీ రామారావు గారు 1983లో పుట్టారు మే నెలలో. అదే సంవత్సరం సీనియర్ ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ చేసి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. మనవడు పుట్టిన వేళ విశేషంలో ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు ఏకంగాను. అంత అద్భుతమైన పరిస్థితి. ఇది ఎవరు అబ్జర్వ్ చేయరండి. చేయకుండా ఏంటంటే ఏదో కథ మాట్లాడుతుంటారు దాని గురించి. అలాగేంటంటే ఇప్పుడు మనవడు పుట్టాడు. మనవడు పుట్టిన ఈ సంవత్సరం తాతకి ఏదైనా అవార్డులు, రివార్డులు ఇంకా ఉన్నతమైన శిఖరం వెళ్ళే అవకాశం చిరంజీవి గారికి ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనవడిది తండ్రి అంటే తాతకి ఫలితాన్ని ఎక్కువ ఇస్తారని చెప్తారు. ఓకే. తండ్రికి ఆడపిల్ల ఇస్తుంది కొడుకు. మగపిల్లాడు తండ్రి కంటే తాతకి ఏమైనా ఉంటే తాతకి అదృష్టాన్ని కలిగించే అవకాశం బాగా కనబడుతుంది కాబట్టి, ఆ తాతగారి పేరు పెట్టుకున్నాడు కాబట్టి, ఆ తాతగారిలా మనవడు కూడా మంచి మెగాస్టార్ అంటే మెగాస్టార్ అయ్యే అవకాశాలుంటాయి. ఆ పేరు తగ్గ అందులోని ఫ్యామిలీ అంతా అదే ఫ్యామిలీ కాబట్టి డెఫినిట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళే అవకాశం ఉంది చెప్పగలుగుతామండి. గురువుగారు అంటే చాలామంది చెప్తారు, జాతకం చూసి ఆడపిల్లలుంటారా? మగపిల్లలుంటారా? అని చెప్పేసి చెప్తారు కదా! ఇది ఎంతవరకు నిజంగానే మన జాతకం ద్వారా పుట్టే పిల్లల్లో మగ సంతానం, ఆడ సంతానం ఉందనేది ముందు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమండి? ఇది ఖచ్చితంగా కాలిక్యులేషన్స్ చేస్తే గణిత శాస్త్ర ప్రకారం మనం చెప్పగలుగుతామా?
దానికి ఇద్దరి యొక్క జాతకాలు చూసి పంచమ భావాధిపతి ఎవరో చూసుకుని పంచమ భావంలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసి ఇప్పుడు నడుస్తున్న దశలు ఏంటి చూసి ఆ దశలు వీళ్ళకి ఎంత అనుకూలిస్తుందో చూసి గురుబలం ఎంత ఉంది చూసి అలా శుక్రబలం ఎంత ఉందో చూసుకుని ఇలా రకరకాలుగా కోణాల్లో మనం చూసినప్పుడు ఏమంటే ఒక 90% కరెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి ఎక్స్పీరియన్స్ తో కూడా కొంతవరకు చెప్తా, అనుభవంతో కూడా చెప్పే ఉంటాయి. కొన్ని 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 రకాల జాతకాలు చూడడం బట్టి మీకు తెలిసిపోతుంది. సో ఇవన్నీ వివరంగా చూసి చెప్పాలి తప్ప ఏదో కాకతాయిగా జాతకం చెప్పేది కాదమ్మా. ఈ జాతకం ఉన్నదంటే పూర్వకాలంలో రాజుల కాలంలో కూడా ఎంతో విశేషంగా చెప్పి పాడి పంట పండుతుందా, ముందు రాజు ఎలాగుంటాడు, తర్వాత పుట్టబోయే సంతానం ఎలాగుంటే, ఎటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి, ఎటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే ఎటువంటి చక్రవర్తి పుడతాడు, ఇవన్నీ కూడా చూసుకుని మంత్రులు జ్యోతిష్ శాస్త్రంలో నిపుణులు ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉండి రాజుగారి సలహాలు ఇచ్చేవారు పూర్వకాలంలోని. ఇప్పుడు అలా ఉన్నప్పుడు అప్పట్లోనే మనకి ఏంటంటే సంతానం గురించి ఎలాగనేవారంటే వివాహం అయిన వెంటనే గర్భాధాన సమయాన్నే లగ్నంగా భావించి సంతానానికి అనుకూలంగా ఇలాగ గర్భాధానం ముహూర్తం పెట్టేవారు. అంటే పెళ్ళైన తర్వాత మనకు ముహూర్తం పెడతారు కదా కలవడానికి, అది గర్భాధాన ముహూర్తం. అలా పెట్టడం వల్ల ఏంటి అవుతుందంటే అదే లగ్నంగా భావించి అదే చక్రంగా భావించి మహాచక్రవర్తులు పుట్టిన కాలం మనం భారతదేశం మనం చూసాం. సో అలాగేంటంటే మగపిల్లడు పుడతాడా, ఆడపిల్లడు పుడతాడా, ఎటువంటి సంతానం కలుగుతాడా, సత్సంతానం కలుగుతాడా, దుస్సంతానం కలుగుతా, సంతానం మనం చూస్తాడా చూడ ఫ్యూచర్ లోని, ఇవన్నీ D5 చార్ట్ అని ఒక చార్ట్ ఉంటుంది ఇందులోని. ఇప్పుడు లగ్న చార్ట్ ఎలా ఉంటుందో అలా 60 రకాల చార్ట్లు ఉంటాయి. అందులో D5 చార్ట్లు చాలా క్లియర్ గా కనబడుతుందండి. పిల్లడు మనల్ని చూస్తాడా చూడ, మనం యుక్త వయసులో కానీ మనం వృద్ధాప్యంలో కానీ మన పిల్లలు మనం చూస్తారా చూడరా, ఇవన్నీ కూడా తెలుస్తాయమ్మా. ఇవన్నీ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, చెయ్యాలి, వినాలి, చూడాలి. ఇవన్నీ ఎవరు చూడకుండా ఏదో కంప్యూటర్లో కొట్టి చెప్పేస్తుంటే అది ఎంతవరకు నిజమా అంటే దానికి ఒక సమాధానం మన దగ్గర దొరకదు. సో ఇవన్నీ మనం చూసిన తర్వాత చెప్తామండి. ఎందుకు ముందు పుట్టిన ఆడపిల్ల జాతకంలో చూస్తే ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ మగపిల్ల పుడతారని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అనేది సందేహం లేదమ్మా. ఇది అద్భుతమైన శాస్త్రము. ఈ శాస్త్రము మనం 4 వేదాలు ఏ విధంగా పంచమ వేదం కింద మనం భావిస్తాం. ఈ పంచమ వేదాన్ని తీసుకొచ్చడానికి ఏమీ అవకాశం లేదు. ఇది అద్భుతమైన శాస్త్రం చెప్పడానికి అవకాశం ఉంటాం. ఫర్దర్‌గా చూసుకుంటే గనక నాగబాబు గారు కూడా వారింట్లో కూడా మనవడు పుట్టాడు. చూసుకుంటే గనక వరుణ్ తేజ్‌కి, లావణ్యకి కూడా బాబు పుట్టడం ఈ సంవత్సరమే జరిగింది. బట్ వాళ్ళ విషయంలో గూడా అసలు వాళ్ళు పెళ్ళైన తర్వాత విడిపోతారు. పిల్లల వరకు కూడా రారు. పెళ్ళవ్వంగానే విడిపోతారు అని జెప్పేసి జాతకాలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సేమ్ వాళ్ళని గూడా చూస్తే గనక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు షూటింగ్స్ చేసుకుంటున్నారు. మరో పక్కన వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా చూసుకుంటూ 'వాయు తేజ్' అని జెప్పేసి వాళ్ళకి కూడా ఒక బాబు పుట్టాడు. సో, వాళ్ళకి కూడా ఉంది. కానీ పెళ్లి అసలకి అని చెప్పగానే పెళ్లి ఇట్లా ఫిక్స్ అయింది అని బయటకి రాంగానే వీళ్ళిద్దరూ విడిపోతారు అంటూనే ముందు చాట్స్ ఏసి చెప్పారండి. ఇప్పుడేంటంటేమ్మా మనకి ఇవాళ రేపు మీడియా ఎలాగుందంటే, మీడియా రంగంలో యూట్యూబ్ ఛానెల్స్ ఎలాగుందంటే ఎవరు వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఈ ఛానెల్స్‌లో ఏంటి తనకొచ్చిన విద్యను ఏదో రకంగా పాపులర్ అవ్వడానికి ఏదో ఒక సెలబ్రిటీని టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా అది వైరల్ అవ్వడం అంటే అవతల సెలబ్రిటీ దానికి స్పందించినా, స్పందించకపోయినా యువతల ఆస్ట్రాలజర్‌కి ఒక పాపులర్ అవ్వడం, లేకపోతే అన్‌పాపులర్ అవ్వడం, ఏదో రకంగా మైలేజ్ పెరగడం. ఇవన్నీ మనకు ఇవాళ రేపు సర్వసాధారణం చూస్తున్నాము. నేనన్నదేంటే కొంతవరకు అవగాహన ఉన్న వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ అంటే వ్యక్తి ఎలాంటి వాడు, ఎటువంటి అస్ట్రాలజరు, వాళ్ళ తండ్రి గారేంటి, తాతగారేంటి, వారి వంశంలో వాళ్ళు ఎంతవరకు అస్ట్రాలజికల్‌గా ముందుకు షైన్ అయిన వాళ్ళు. ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం చూడాలి. తరాన్ని చూడాలి. జాతకం చెప్పించుకునేటప్పుడు కూడా అతని తరం ఏంటి, వెనక తరం ఏంటి, ఎటువంటి ఫ్యామిలీ అని చూసుకుంటే మనకేంటంటే ఆయన చెప్పే విధానం ఇప్పుడు చూడండి పంచాంగం రాసేవారు నేమాని వారు ఉన్నారు, బుట్టో వారు ఉన్నారు. వంశపారపర్యంగా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ తాత, మనవడు అందరూ కలిసి రాసుకుంటున్నారు. తాత వెళ్ళిన తండ్రి, తండ్రి తర్వాత మనవడు, ఇలా రకరకాల వాళ్ళ కొడుకులు ఇలాగ అదే వంశం వాళ్ళు రాస్తున్నారు. నేమాని వారి పేరు తప్ప ఇంకోళ్ళ పేరు లేదు కదమ్మా. అటువంటి వాళ్ళ దగ్గరికి జాతకాలు కానీ వెళ్ళి అడిగితే వాళ్ళకి స్పష్టంగా చెప్తారు. అలాగే బుట్టో వారు ఉన్నారు, అలాగే తంగిరాల వారు ఉన్నారు, తర్వాత రకరకాల వాళ్ళు ఉన్నారు. మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది గొప్ప జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నారు. అదేవిధంగా ఎంతో గొప్ప మనకి పంచాంగకర్తలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వంశపారపర్యంగా వాళ్ళు చేసే పనే అది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం జాతకం గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. అంతేకాదు ఇప్పుడు కూడా మా గురువుగారు నంపోలు రుద్రకోటేశ్వర శర్మ గారని ఆయన మన గ్రామంలో రాజాం దగ్గర ఉంటారు శ్రీకాకుళం జిల్లాలో. చక్కగా ఆయన కూర్చొని చెప్తుంటే అసలు మనకు చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎక్కడో విలేజ్ లో ఉన్నారు. ఇలాగ ఫోకస్ కూడా లేదు వాళ్ళకి. అంటే అటువంటి గొప్ప వ్యక్తులు, వ్యక్తిత్వం గల వాళ్ళు, సిద్ధాంతులు, వేద పండితులు మన దగ్గర ఉన్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి. వాళ్ళని బయట తీసి వాళ్ళ యొక్క విద్యని నలుగురు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి తప్ప ఈ యూట్యూబ్ లో చాలా మంది వస్తున్నారు. నేను కూడా చూస్తున్నాను. ఒక నిమిషానికి ఒక రకంగా చెప్పకపోతున్నారు.
అందులో ఒకరైతే విశేషంగా ఓన్లీ సెలబ్రిటీస్‌కే చెప్తాడు. అసలు ఇంకెవరికీ చెప్పడు. సెలబ్రిటీస్‌ని భయపెట్టిస్తాడు. సెలబ్రిటీస్‌కి పూజ చేశానంటాడు. సెలబ్రిటీస్‌కేమో ఇష్టారాజ్యంగా వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళ గురించి విశేషంగా తను ఎంత తోస్తే అంత చెప్పడము, దానివల్ల ఆయన పాపులర్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతే కరెక్ట్ కాదు. కొంతవరకు మనం ఖండించాలి. శాస్త్రం గురించి చెప్తున్నాడంటే శాస్త్రం ఎంతవరకు తెలుసు అన్న దాని మీద కూడా కొంతవరకు తెలుసుకుని ఆయన దగ్గరికెళ్ళాలి. ఇప్పుడు శాస్త్రం అందరికీ పూర్తిగా తెలియదు. ఇప్పుడు మాకు కూడా ఎంతో ఒక 10% తెలుసు. కానీ దానికి తెలిసిన దాన్ని మీకు చెప్తాను, తెలియని దాని గురించి మేము మాట్లాడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్‌లో ఒక 10 చాప్టర్‌లు చదివితే, ఆ 10 చాప్టర్‌ల గురించే మీకు విశేషం చెప్తాను. 11 చాప్టర్ నేను చదివిన దాని గురించి నేను ఎలా చెప్తాను? కానీ కొంతమంది నాకు చదివినా చదవకపోయినా నాకు అన్నీ తెలిసినట్టుగా చెప్పే జ్యోతిష్యులు ఈ మధ్య చాలా మంది పుట్టుక గొడుగులాగా వచ్చి ఉన్నారు కాబట్టి, మనం వీలైనంత వరకు వాటిలందరిని ఖండించాలి. శాస్త్రం ఎంత గొప్పదో ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పాలి అంటే, ఇప్పుడు ఆ మనవడు, మనవరాలు పుట్టిందంటే, అది ఆ మొదటి పాప జాతకంలో మనం ఎప్పుడైతే మనం చూస్తామో, సంతానం ఎటువంటి సంతానం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఈ డేట్స్, టైమ్స్ చాలా రహస్యంగా ఉంచుతారు. బయట చెప్పరు కాబట్టి, మనకు పూర్తి వివరం రాదు కాబట్టి మనం అన్ని విషయాలు చెప్పలేం. బట్ ఒకవేళ గాని ఇస్తే మాత్రం ఒక జాతకాన్ని పెట్టుకొని అటు 2 తలాలు, ఇక్కడ 2 తరాల వరకు ఎవరెవరు వస్తారు వాళ్ళ ఫ్యామిలీస్‌లోననేది చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ గురువుగారు. శుభం భయాత్.